గురువుగారు, విష్ణువును ప్రధానంగా తులసి దళాలతో అర్చిస్తారు. తులసికి విష్ణువుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి? శివపురాణం, విష్ణు పురాణం 2 పురాణాలు చెప్పిన ఒకే కథలో ఒక కథనంలో విష్ణువు జలంధరుని అంతం చేస్తే మరి ఒక కథలో శివుడు జలంధరుని అంతం చేస్తాడు. జలంధరుడు తులసికి భర్త. తులసి విష్ణు భక్తురాలు. కానీ గత్యంతరం లేని పరిస్థితులలో జలంధరుడికి ఇల్లాలయ్యింది. అయిన మరుక్షణం జలంధరుడినే భర్తగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భావన చేస్తూ జీవితం గడిపింది. ఇల్లాలి పాతివ్రత్య బలం కారణంగా జలంధరుడికి పట్టరానన్ని శక్తులు వచ్చి చేరాయి. ఈ జలంధరుడిని అంతం చెయ్యాలి, తులసి పాతివ్రత్య మహిమ కొంచెం చెదరేటట్లుగా చేస్తే ఆ జలంధరుడికి అంత్యకాలం సమీపిస్తుంది. ఈ కథనంలో మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, ఏ ఇంటికైనా ఇల్లాలి పుణ్య బలం ఆధారం. ఇల్లాలు సమర్థతతో ఇంటిని చక్కబెడుతూ పూజా పునస్కారాలు, దేవతాగృహం, ధూపదీప నైవేద్యాలు, వచ్చిపోయే అతిథులు, ఇంటి మర్యాద సమస్తాన్ని సంభాళించుకుంటూ ఉంటే యజమాని చక్రం తిప్పుతాడు, గృహస్థుగా ధర్మాన్ని పాటించగలుగుతాడు. అలాంటి ఆ ఇల్లాలికే కోపం వస్తే ఆ ఇల్లు చెదిరిపోతుంది. ఇల్లాలికి కోపం రాకుండా చూసుకోవలసిన బాధ్యత గృహస్థుది, ఇంటి యజమానిది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఇది. తులసి పాతివ్రత్యం చెదరడంతో జలంధరుడికి అంత్యకాలం సమీపించింది. త్రిశూలం ధాటికి జలంధరుడు అంతమయ్యాడు. తన దృష్టి చెదర్చిన నేరం విష్ణువుది అని గ్రహించిన తులసి ఆ విష్ణువుకు శిలారూపం పొందేటట్లుగా ఒక దుష్టమైన వాక్యాన్ని, ఆగ్రహంతో కూడుకున్న కోపంతో కూడుకున్న మాటను పలికింది. అదే శాపం. తాను భస్మమైంది. ఆ భస్మరాశులలో నుంచి ఉద్భవించినటువంటి మొలక తులసి మొక్క. ఆ శిలారూపం పొందిన విష్ణు స్వరూపమే సాలగ్రామ. ఈ కారణం చేతనే విష్ణువుకు తులసి అత్యంత ప్రీతిదాయకమైంది, ప్రీతిపాత్రమైంది. విష్ణువును కూడా శపించేటంత కోపంతో దూష్యంగా దౌష్ట్యంగా పలికే మాట, అంత శక్తి తులసికి తన పాతివ్రత్య మహిమ కారణంగా వచ్చి చేరింది. ఈ ధర్మం బోధించడం కోసమే విష్ణువు తులసి మాలికల చేత తనను అలంకరించిన ఎడల తనకు ఎంతో ప్రీతి అంటూ వివరించాడు. విష్ణువుకు ప్రీతి తులసి అంటే, తులసి దళం అంటే అని కాకుండా తులసి పాటించిన, అనుసరించిన పాతివ్రత్య ధర్మం అంటే అని మనం గ్రహించాలి. ఈ కథ మనకు బోధించే మూల అర్థం ఇదే. గృహస్థ ధర్మం, ఇల్లు, యజమాని, ఇల్లాలు, పిల్లలు, దైవం, ఈ అంతా కూడా మనకు బోధించే కథ తులసి, విష్ణువు, తులసి దళం, సాలగ్రామ రూపం. ఈ కథ, ఇది విషయం.